హలో గాయస్, మనకి రీసెంట్గా రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. అయితే దీని తర్వాత అందరికి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, మరి నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అని చెప్పేసి. అయితే మొన్నటి వరకు వచ్చిన న్యూస్ ఏంటంటే మనకి విరాట్ కోహ్లీని మళ్ళీ పెట్టే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా కొన్ని న్యూస్ వచ్చింది. అయితే మరి ఇప్పుడు కీ అప్డేట్ ఏంటి అంటే, మరి మనకి ఈ రేస్లో మొత్తం కూడా 4 ప్లేయర్స్ ఉన్నారు. ఒకటి వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పాం 4 ప్లేయర్స్ ఎవరు అనేది. సో దీంట్లో బుమ్రా, దాని తర్వాత కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, సో వీళ్ళు 4 అయితే ఉన్నారు. అయితే మరి ప్రజెంట్ వచ్చిన అప్డేట్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి కేఎల్ రాహుల్ని అలాగే బుమ్రాని, దాని తర్వాత రిషబ్ పంత్ని, సో వీళ్ళ ముగ్గురిని కూడా పక్కన పెట్టేసి శుభ్మన్ గిల్కి ఛాన్స్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ప్రస్తుతం వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఎందుకంటే మనకి గుజరాత్ టైటన్స్లో ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడో మనం చూసాం. దాని తర్వాత ఇండియాకి కూడా మరి వైస్ కెప్టెన్గా కూడా ఉన్నాడు శుభ్మన్ గిల్. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరి బీసీఐ ఈసారి శుభ్మన్ గిల్నే పెట్టాలి అని చూస్తుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఏదేమైనా సరే మరి దీని మాత్రం మనకి ఇంగ్లాండ్ టూర్కి జట్టు మాత్రం మనకి 23rd అనౌన్స్ చేస్తారు, May 23rd. సో మరి దీంట్లోనే మనకి దీనికంటే ముందు మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి కెప్టెన్ ఎవరు అనేది కూడా చెప్పే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా సరే మరి ఈ 4 ఎవరు కెప్టెన్గా ఉంటే బాగుండేది అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి.